జగన్ని దెబ్బ కొట్టి బాబుని అధికారంలోకి రావడం కోసమే పార్టీ నడుపుతాడు మీ వాడు. మీరేమో కాపు రాజ్యాధికారం అంటారు, ఎట్టొస్తుంది? ఇతను ఇంకో కాపుని ఎదగనివ్వడం, వంగవీటి వాళ్ళని ఎట్లా తొక్కేస్తున్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈయన బాగా సోషల్ మీడియాని ఫాలో అవుతారు అనుకుంటా. సోషల్ మీడియాలో ట్రోల్ అన్నిటికీ ఆన్సర్ చేశాడు నిన్నటి మీటింగ్ లో. కాకపోతే అది విచిత్రవాదం అనమాట. ఏది తమిళనాడు రాజకీయం వేరు, మన రాజకీయం వేరు అంటే మనకంటే దరిద్రపు రాజకీయం అంటే తమిళనాడు కట్టర్ ఏరియా అది. అయితే డిఎంకే లేకపోతే ఏఐఏడిఎంకే అక్కడ. మన ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ కూడా వచ్చింది కదా, బీజేపీ కూడా బలంగా వచ్చింది కదా ఇక్కడ. తమిళనాడులో మూడో పార్టీ ఎప్పుడన్నా వచ్చిందా, ఎదిగిందా? విజయకాంత్ పార్టీ కూడా మళ్ళీ ఆ కూటమిలోనే ఉంది. విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక్క సీటే వచ్చింది విజయకాంత్కి. అదే ఇక్కడ 18 సీట్లు చిరంజీవికి వచ్చినాయి. అలాగే అంతకుముందు బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, 7 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి విడిగా పోటీ చేస్తే. అక్కడ అట్లా ఉండదు అసలు. అయితే డిఎంకే, రెండోది ఏఐఏడిఎంకే. మధ్యలో ప్రయత్నించిన వాళ్ళు మొదట్లోనే మునిగిపోయారు, లేదా ఈ కూటమిలోకి వెళ్ళి గెలిచారు వాళ్ళు. డిఎంకేతో కలిసినప్పుడు వచ్చినాయి, ఏఐఏడిఎంకేతో కలిసినప్పుడు వచ్చినాయి సీట్లు. ఇక్కడ అట్లా కాదు, అవి లేకుండా కూడా వచ్చారు, సీట్లు సంపాదించారు.